కాంతార నివాసుల యోగించుల కన్న విరాగములు కనబడుచున్నాడవే అంత రాజ్య భోగవరత్ము ఖండమైనచో రాజసూయాది మహధ్వరంబుల చేసి రాజసంఘముల వధింపనేలా తద్ధన రాజ్యముగే కొననేలా అర్జున. ఆ మాటలకేమి గాని నేను ఒక అంశము చెప్పేది వినుము. ధర్మ వ్యతిరిక్తము కాకునచో వినియద. ధర్మమనగా ఎట్టిది? శాస్త్ర దృశ్యము లోక విరుద్ధము కాదని ధర్మము. లోకాచారమునకు ధర్మమునకు సంబంధము లేదే. అట్లేరు నా మనస్సునకు ఇష్టమైన చో వినియద. నీకిష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేలనయ్యా. బావా మాధవ, మీరు చెప్పదలసిన దానిని ఏదో చెప్పుమయ్యా. అర్జున, నీవును నేనును ప్రాణమిత్రులము బంధువులము కదయ్యా. యథార్థమే. నేను కాదంటున్నా ఏమయ్యా? అత్యుడు నాకు అపచారము నచ్చిన దురాచారుడు నీకు కూడా అపచారము చేసినట్టు కాదు. అఖిల రాజ వంశములలో నాకు అవమానము సంఘటిల్లిన అది నీకు సంప్రాప్తమైనట్లు కాదు. సమస్త విషయములందు నీ కార్యములు నావిగా భావించుచున్న నీవే ఇట్లు చేయవచ్చున. నీ వధించదన్న వానికి నీవు భయము సంగవచ్చున. అర్జున, మనము భయులము. ఆ దురత్తుని దండ హస్తుని పాలికంపవలను. మాధవ, నీ వాన తెచ్చినదంతయు నిజము, కానీ అధర్మము వలన నేను భయపడుచున్నాడనయ్యా. నేను నీకు వయోజ్యేష్ఠుడను. గురుజనములు ఆనతిచ్చినప్పుడు కొండికి వాడు ధర్మమునే ధర్మముని విచారింపక ఏ పనైనను చేయదగదు. తల్లి భార్గవ రాముడి పితృవియోగం మన తల్లి తన గండ్రగొట్టెల తల్లిలు మాతృశాస్త్రంబున తండ్రిని జలంబుల పారద్రోషి కావున ధర్మ సూక్ష్మంబు నరసి వర్తింపమయ్యా. మాధవ, ధర్మ నిరతులు ఎందరో ఉండగా ధర్మ నిరతులు ఉదాహరణగా గైకొల్లనేనయ్యా. అనిన మాటను తప్పుడని చిదంబలి గదా దశరథేశుడు కాలధర్మముందే నిత్య శూద్రతమచోమేతుడ ఉండన గదా మన హరిశ్చంద్రుడు మాలగొలిచే. ఆది తప్పుడు దోషమని గదా కండను చెండిచ్చే సత్యవ పాలనా శక్తి కలుగుండే కదా కులయం బొంబలి కోల్పోలే. అంత దూరము పోలేన అబ్దనాభ తనదు పలుకులు నేను పంగ తలచినాదే. అఖిల సంపదలకు బాసి అడవులోను అఖిల సంపదలకు బాసి అడవులోను తగని వినుములు కుడోచుమా ధర్మరాజు.
అర్జున, నేనెన్ని విధములు చెప్పినా నీ మూర్ఖత విడవుకున్నావు. మన పూర్వ వృత్తాంతం పెంచుకు ఎరింగించని గుణము మొదటి కావనమునందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులు ఎరువురు తపపరసంతుల ఎందురు అందు నరాంశమున నీవును నారాయణాంశమున నేను సకల సర్వం సహాభార నివారణార్థము పాండవ యాదవ వంశమున క్రమంబున ఉదయించితివి. నా వాక్యములందు యథార్థమున రంగు కోరేను చూడు. కళాభిమానులు, కళా పోషకులు, విజయవాడ వాస్తవ్యులు, శ్రీ ఆంజనేయ విలాస్ అధినేత హోటల్ కమ్ లాడ్జీ అన్నీ కూడా దాదాపుగా 4-5 బ్రాంచీలు నడుపుతూ కళారంగం అంటే అభిమానంతో వారు కూడా కళాకారులే. ఆ యొక్క కళల మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యంతో విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఈరోజు నాటకం చూడడానికి వచ్చారు. వాస్తవంగా కంకణ ధారణ జరిగిన రోజే రావాల్సిన మాట, వాతావరణం అనుకూలించలేదు. అన్నగారు ఫోన్ చేసి మరి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. అదే అభిమానంతో పెద్దలు నన్ను ప్రోత్సహిస్తూ 500 రూపాయలు చదివించున్నారు అన్నగారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నగారు గాడి ఆంజనేయులు అన్నగారు కళా పోషకులు, కళాభిమాని ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ నాటకం ఇంతవరకు బ్రతకడానికి ఒక ఆస్కారం ఏమంటే ఇలాంటి మహానుభావులు ఉండబట్టే ఈ నాటకం ఇంతవరకు బ్రతుకుతుంది. అలాంటి మహానుభావులు ఇంతవరకు విజయవాడ నుంచి వచ్చి మా కళను ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ 500 రూపాయలు పర్యటన చేసినారు. వారికి ఆ శ్రీరామచంద్రుడు అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యములు ప్రసాదించమని ఆ భగవంతుని మరి వేడుచున్నాను. వటారి వసంత కృష్ణారావు గారు కళాహృదయులు పెద్దలు మా ఇరువురిని కూడా అభినందిస్తూ ప్రోత్సహిస్తూ 200 రూపాయలు చదివించున్నారు పెద్దలు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈర్పుగండి సత్యనారాయణ పెద్దలు సత్యనారాయణ గారు వాడపల్లి వాస్తవ్యులు నన్ను అభినందిస్తూ పెద్దలు 100 రూపాయలు చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.